కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో కీలక తీర్పు. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో మాజీ వైద్యురాలి అత్యాచారం కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానుషమైన ఈ నేరంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఆసుపత్రిలో ఏం జరిగింది అన్న అంశం, మెడికల్ మాఫియా దీని వెనుక ఉంది అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది కోల్కతా ప్రత్యేక కోర్టు. గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన రాత్రి ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పైన జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్పందించేలా చేసింది. ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ సెమినార్ హాల్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా దారితీసింది. ఇక నేడు ఈ కేసుకు సంబంధించిన కోల్కతాలోని ప్రత్యేక న్యాయస్థానం సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తీర్పుని వెలువరించింది. గత ఏడాది నవంబర్ 12 నుండి ఈ కేసును విచారణ సాగిస్తున్న సిల్దా కోర్టు ఈ నెల 9వ తేదీన తుది విచారణ పూర్తి చేసింది. మొత్తం ఈ కేసులో 50 మంది సాక్షులను పరిశీలించింది. మొత్తం 2 నెలల పాటు విచారణ జరిపి ఎట్టకేలకు కేసులో ఉన్న ఆధారాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ నెల 20న సంజయ్ కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఇక న్యాయస్థానం సంజయ్ రాయ్ కు వేసే శిక్ష పైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసును సిబిఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆర్జికర్ ఆసుపత్రిలో యువ వైద్యురాలు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడంతో ప్రారంభమైన ఈ కేసు ఆమె హత్యకు పాల్పడిందని చిత్రీకరించే ప్రయత్నాలు చేసే దాకా వెళ్ళింది. మెడికల్ మాఫియాపై పెద్ద చర్చనే జరిగింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితుడు సంజయ్ రాయ్ ను హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారించింది. నిందితుడికి పాలిగ్రఫీ టెస్ట్ చేసింది. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు పలువురిని ప్రశ్నించింది సిబిఐ. ఈ కేసులో సిబిఐ నివేదిక ఇచ్చి నిందితుడికి మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. ఇక ఈ క్రమంలో సంజయ్ రాయ్ ని కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో కోర్టు త్వరలోనే అతనికి శిక్ష ఖరారు చేయనుంది. మరణశిక్ష ఖాయమా అన్నది ఉత్కంఠకు కారణమైంది.